అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నా పేరు దుడంరెడ్డి బాబు. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా బీసీ నాయకులు, కుల సంఘాలు అందరూ కూడా నాయకులందరూ వివిధ హోదాల్లో బీసీలకు భవన్లు కావాలి, బీసీ భవన్ ఏర్పాటు చేయాలని దాదాపుగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ధర్నాలు, వినతి పత్రాలు, నిరాహార దీక్షలు చేస్తే కడపలో ఒక బీసీ భవనం ఏర్పాటు చేశారు. అవి కూడా ఒక ఎంపీ నిధుల నుంచి. ఆ ఎంపీ నిధుల నుంచి వచ్చినటువంటి డబ్బులు 5,60,00,000 దాదాపు. ఆ తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఒక 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఎంతో నాకైతే ఐడియా లేదు, దాదాపుగా చేశారు. మరి ప్రైవేట్ వ్యక్తుల నుంచో ఇంకొక చాటు నుంచో ఎక్కడి నుంచో మళ్ళీ నిధులు తీసుకొచ్చారు కొద్దిగా. మరి ఈ డబ్బులన్నీ ఒక భవన్కు ఎంత ఖర్చు పెట్టారు? ఆ నిధులని ఏమైపోయాయి? ఆ భవన్ నిర్మించిన తర్వాత ఆ భవనం ఎవరి చేతిలో ఉంది? అది ఎవరు నిర్వహణలో? ఆ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్తున్నాయి? ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఆ భవనంలో జరిగినటువంటి మీటింగ్లలో ఏ మీటింగ్కు ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తోంది? వీళ్ళు వసూలు చేసిన డబ్బే గవర్నమెంట్ కడుతున్నారా? అసలు ఏం జరుగుతోంది కడప బీసీ భవన్లో? బీసీ భవనాన్ని అన్యక్రాంతం చేశారు. అయితే గత 30-40 సంవత్సరాలుగా యుద్ధాలు, ఫైట్లు చేసి దాదాపు కుస్తీలు బట్టి వాళ్లకు వీళ్ళకాళ్ళు పట్టుకొని కలెక్టర్లను అడుక్కొని బుడుక్కొని బీసీ భవనాన్ని సాధిస్తే, ఈరోజు మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు ఈ బీసీ భవనాన్ని చేతిలో పెట్టుకొని దినచర్యగా వాళ్ళకు ఒక జీతంలాగా వ్యాపారంగా మలుస్తారా? అసలు బీసీ భవన్ అంటే బీసీలకు ఉపయోగపడాలనా లేదా? బీసీలకు 50% ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఆ బీసీ భవన్ బీసీల కోసం కట్టారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా, ఏదైనా మీటింగులు చేసుకున్నా, అక్కడ జరుపుకున్నా ఇతరులకు 10,000 అయితే బీసీలకు 5,000కి ఇవ్వాలి. మరి ఆ బీసీలు నిజమైన బీసీలేనా? లేదా ఇతరులు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఆ ఇతరులు చేసే ఎంత పోస్తోంది? ఆ డబ్బులు ఎన్ని వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు? ఇవన్నీ లెక్కలు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చేతిలో ఉండాలి. ఆ పైన ఆఫీసర్లు వచ్చి ఎలా సంసారాలు చేస్తారండి అక్కడ బీసీ భవన్లో? అసలు ఏం జరుగుతుంది బీసీ భవన్ పైన? లాక్ ఎందుకు చేశారు రూములకు? ఆ రూముల్లో ఏమున్నాయి? ఎవరున్నారు? అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మరి అక్కడ రూమ్లలో ఎవరికైనా రెంట్కి ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అసలు బీసీ భవనాన్ని ఈ విధంగా వ్యాపారం చేసి అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? వేరే జిల్లాలో కానీ, వేరే మండలంలో కానీ, వేరే నియోజకవర్గంలో కానీ బీసీ భవనాలు కట్టేందుకు ముందుకు వస్తారా? మనకు స్థలాలు కేటాయిస్తారా? నిధులు కేటాయిస్తారా? ఈ విధంగా చేస్తే కొన్ని సంవత్సరాల పోరాట ఫలితమే బీసీ భవన్. మరి దాన్ని మన బీసీలకు ఉపయోగపడేటట్టు, మన జాతికి ఉపయోగపడేటట్లు ఉపయోగించుకోవాల్సిందే తప్ప ఇలాంటి పనులు చేసి ఎందుకు మీరు చెడ్డ పేరు తెస్తున్నారు బీసీ జాతికి, బీసీ కులాలకు? అసలు మీకేం రైట్స్ ఉన్నాయి? మీరు మీ చేతులు ఎందుకు పెట్టుకున్నారు? ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద కరెంటు బిల్లు ఎలా వస్తాయండి? ఎందుకు వస్తున్నాయి? కలెక్టర్ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, ఎందుకు వస్తాయండి?
ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కరెంటు బిల్లుల పైన ఎందుకు రావాలి? ఎందుకు వస్తున్నాయి? అంటే భవనం వాళ్ళ చేతుల్లో ఉందా? వాళ్ళు కొనుక్కున్నారా? లేదా లీజుకు తీసుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఏం జరుగుతోంది విచారణ చేపట్టాలి. ఈ డబ్బులకు ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలి. ఈ ఎంపీ నిధులు ఏమయ్యాయి, కలెక్టర్ గారు విడుదల చేసినటువంటి నిధులు ఏమయ్యాయి, వీటికి ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. అన్ని కోట్ల రూపాయలు ఆ భవనానికి ఖర్చు అవుతుందా? 5,60,00,000 శాంక్షన్ కాకుండా మిగతా డబ్బులు కూడా, మిగతా వేరే వచ్చిన ఫండ్స్ కూడా ఆ భవనానికి ఖర్చు పెట్టారా? ఒక బిల్డర్ను పిలిపిస్తాం, ఎంత ఖర్చు అవుతుందో చూపిద్దాం, ఎక్కడికి పోయే నిధులు మింగేశారా అని ప్రజలు, బీసీ వీళ్ళు కూడా, నేను బీసీని అయ్యి ఉండి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా లెక్కలు తేలాల్సిందే. అంతేకాదు, ఒక మహిళ గర్ల్స్ హాస్టల్లో వాళ్ళకు అక్కడ భవనం సరిగ్గా లేదు, అది కూలిపోయే స్థాయిలో ఉంది, అక్కడ సరైన వసతులు లేవు. వాళ్లకు మన బీసీ భవన్లో ఇచ్చేందుకు మీకు ఎందుకంటే నష్టం, ఇబ్బంది? ఏం మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా? మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారా? బీసీ భవన్లో ఆ హాస్టల్లో నడుపుకొనివ్వండి కొద్ది కాలం. వాళ్లకు మళ్ళీ కొత్త బిల్డింగ్ దొరికేంత వరకు మీకేంటి నష్టం? మీరెవరు అడ్డపుల్ల వేసేదానికి? కలెక్టర్ గారు వాళ్ళెవరండి అడ్డుకట్ట వేసేదానికి? నిర్ణయం మీరు తీసుకోండి. ఒకవేళ లేకపోతే ఇంతవరకు కూలిపోయే భవనంలో హాస్టల్ ఎందుకు నడుపుతున్నారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మార్చకుండా హాస్టళ్ళు హాలిడేస్ వచ్చాయి, మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు తెరిచారు. మరి ఇంతకాలం మీరు పట్టించుకోకుండా పోవడానికి కారణం మీ నిర్లక్ష్యము. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ హాస్టల్కు సంబంధించినటువంటి వార్డెన్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తున్నారు మీరు? పిల్లల భవనాలు కూలిపోయి స్థాయిలో ఉన్నంత వరకు అక్కడ మీరు హాస్టల్ నడపడం ఎంత దుర్మార్గం! బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారా? ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు దీనిపైన ఒక విచారణ జరపండి. ఖచ్చితమైనటువంటి ఆ నిధులకు విషయం కూడా నిగ్గు తేల్చండి. విచారణ కమిటీ వేయండి. అలాగే బీసీ భవన్కు కమిటీ వేయండి. ఎవరు ఇష్టం చేయండి మీరు వేసుకొని రాకుంటే వాళ్ళ ఇంట్లో పేరు కూడా రాసుకొని వస్తారండి. కాబట్టి దానికి నూతన కమిటీని ఏర్పాటు చేయండి. అదే క్రమంలో ఆ కరెంటు బిల్లులు మార్చండి. అదే క్రమంలో పట్టిక ఏర్పాటు చేయండి. ఈ కార్యక్రమం జరిగితే ఒక రోజు కింద, 2 రోజుల కింద, 3 రోజుల కింద ఒక పట్టిక ఏర్పాటు చేయండి. దీన్ని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నడిపిస్తారా, లేక కలెక్టర్ ఆధీనంలో కానీ మీరు మీ ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తారా అనేది కలెక్టర్ గారు మీరు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన విచారణ చేపట్టి తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షించాల్సింది తప్పదు. ఆ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్ళాయి, ఏమయ్యాయి, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు ఎంత డబ్బులు వచ్చాయి, ఏం చేశారు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కడప కలెక్టర్ గారికి మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. అట్లా మీరు చేయని పక్షంలో కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నా ఖచ్చితంగా చేస్తాం. హాస్టల్ వాళ్ళమందరం కలిసి వాళ్ళకు కూడా వసతి కల్పించండి. పైన రూములకు లాక్ చేస్తున్నారు. ఆ లాక్లో లోపల ఏముంది? బీగాలు వేస్తున్నారు. ఆ బీగాల లోపల ఏం పెట్టారు? ఎవరున్నారు? ఎవరు వచ్చి వెళ్తున్నారు? నైట్ పూట ఏం జరుగుతోంది? ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన అవసరం కలెక్టర్ గారి మీద ఉంది. సార్, దయచేసి బీసీ భవనాన్ని కాపాడండి. బీసీల అది ఉమ్మడి హక్కు. కాబట్టి దీనిపైన మీరు చర్యలు తీసుకుంటారని మేము సంపూర్ణంగా విశ్వాసంతో నమ్ముతున్నాం. కలెక్టర్ గారికి మరొకసారి చెప్తున్నాం, కడప కలెక్టర్ గారికి మీరు దీనిపైన త్వరగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తమరిపైన ఉంది. అలాగే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి? ఆ బిల్డింగ్ అన్ని కోట్లు ఎందుకు అవుతాయి? పిల్లర్లు, స్లాబు, పూతలైతేనే అన్ని కోట్లు అయిపోతాయా? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు ఆలోచించాలి ఈ విషయం పైన. అది ఆ ఎంపీ నిధుల కింద నుంచి బీసీల కళ, ఆ కళను
సాకారం చేస్తే వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాల్సింది పోనిచ్చి భోంచేస్తారా వచ్చిన నిధులన్నీ? అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కలెక్టర్ గారు ఇది బీసీ భవన్ను నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు. కలెక్టర్ గారిని మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కు మీరు తగిన సూచనలు ఇచ్చి దానిపైన కలెక్టర్ బిల్లు, కరెంటు బిల్లులు, రావాల్సిన బిల్లులు, ఆ డబ్బులు, ఆ నిధులు ఏమయ్యాయో కూడా విచారణ చేపట్టవలసిందిగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. జై బీసీ, జై జై బీసీ.